ఈ ఆడియో మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం ఆదికాండం 4వ అధ్యాయం ధ్యానించుకోబోతున్నాము. ఈ ఆదికాండం 4వ అధ్యాయము 26 వచనములు గల అధ్యాయం. దీనిని వివరించుకునేటువంటి సౌలభ్యం కొరకు మనము ఈ అధ్యాయమును మొత్తంగా 6 భాగాలుగా విభజించుకోవచ్చు. ఈ 6 భాగాలు ఏమిటి అని ముందుగా నేను చెబుతాను. తర్వాత ఒక్కొక్క భాగాన్ని వివరించేటువంటి ప్రయత్నం మనందరము చేద్దాం. ప్రభునందు ప్రియులారా, మొదటిగా కయ్యీను మరియు హేబేలు గురించి, రెండవదిగా హేబేలు చంపబడుట, మూడవదిగా కయ్యీను శపించబడుట, నాలుగవ అంశం కయ్యీను నోదు దేశములో నివసించుట, ఐదవది లేమేకు సంతతి, ఇక చివరిగా షేతు యొక్క జననము. మనము ఈ 4వ అధ్యాయంలో ఈ 6 అంశములు నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మొదటిగా మనం ఆలోచిస్తే కయ్యీను మరియు హేబేలు గురించి మనము ఆలోచిద్దాం. ఆదాము తన భార్య అయినటువంటి హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యీనును కన్నది. అప్పుడు హవ్వ పలికినటువంటి మాటల గురించి మనము ఆలోచన చెయ్యాలి. హవ్వ పలికినటువంటి మాట ఏమిటంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. అంటే యెహోవా దయ వలన నాకు సంతానము కలిగినది. ప్రభునందు ప్రియులారా, వివాహమైన ప్రతి ఒక్కరికి కూడా సంతానము కలగాలంటే అది కేవలం దేవుని దయే. అందుకే హవ్వ ఏమంటుందంటే, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అంటుంది. కీర్తన గ్రంథం 127వ సంకీర్తన 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకి కుమారులను ఇచ్చినా సరే, కుమార్తెలను ఇచ్చినా సరే, అది దేవుడి యొక్క బహుమానమే. ది గర్భఫలం అనేది దేవుని యొక్క బహుమానమే అని కీర్తనాకారుడు చెబుతున్నాడు. అదేవిధంగా మనం ఆలోచిస్తే హవ్వ పలికినటువంటి చక్కని మాట, నేను ఆదాము దయ వలన ఒక మనుషుని సంపాదించుకోలేదు, నేను దేవుని దయ వలన, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటుంది. అంటే గర్భఫలము దేవుడిస్తేనే మనకు అది అందుతుంది, మనము దాన్ని పొందుకోగలమని సత్యం ఇక్కడ నేర్చుకోవాలి. ఇదే సత్యాన్ని భక్తుడైనటువంటి యాకోబు కూడా రాహేలుకు వివరించేటువంటి ప్రయత్నం ఆదికాండం 30వ అధ్యాయం 2వ వచనంలో చేశాడు. అది ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. రాహేలు తాను యాకోబుకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అనెను. అంటే ఇక్కడ రాహేలు తనకు గర్భఫలాన్ని ఇమ్మని ఎవరిని అడుగుతుందంటే యాకోబును అడుగుతుంది. అప్పుడు యాకోబు రాహేలుని ఏ విధంగా వారించాడో ఒక్కసారి మనం 2వ వచనంలో చూడవచ్చు. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవుడు క్షమించాలి, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నేను ఉన్నానా అనెను. చూడండి, ఇక్కడ అంటే
నేను దేవుడికి ప్రతిగా ఉన్నానా? నేను ఎందుకు నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అంటున్నాడు. అంటే గర్భఫలము దయచేసేవాడు దేవుడే అని ఇక్కడ యాకోబు గ్రహించాడు. కానీ రాహేలుకు అది అర్థం అవ్వలేదు. నేను దేవునికి ప్రతిగా ఉన్నానా గర్భఫలం ఇవ్వడానికి, అది నా చేతిలో ఉందా అని యాకోబు రాహేలును వారిస్తున్నాడు. కానీ రాహేలు ఈ సత్యాన్ని ఎరక్క యాకోబుని ఏమడుగుతుందంటే, నాకు గర్భఫలమును ఇమ్ము అని అడుగుతుంది. అంటే గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము అని మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనం యాకోబు మరియు రాహేలు యొక్క సంభాషణ బట్టి అర్థం చేసుకోవచ్చు. తరువాత హవ్వ మరల హేబేలును కన్నది. హేబేలు పెద్దవాడై గొర్రెల కాపరిగా ఉన్నాడు. కయ్యేను భూమిని సేద్యపరిచేవాడుగా ఉన్నాడు. ఇలాగా కొంతకాలం గడిచిన తరువాత కయ్యేను తన పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యేనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యేను మిక్కిలు కోపగించుకుని అతడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి అని అడిగాడు. అంతేకాకుండా, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండెను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలిదువు అని చెప్పాను. ప్రభునందు ప్రియులరా, అన్నాదమ్ములు ఇద్దరు కూడా, అంటే కయ్యేను హేబేలు ఇద్దరు కూడా దేవుని కోసం అర్పణ తీసుకొచ్చాడు. కయ్యేను పొలంలో పండినటువంటి దాన్ని దేవునికి అర్పణగా తీసుకొస్తే, హేబేలు తన మందలో పులుచూలు పుట్టినటువంటి క్రొవ్విన దాన్ని అర్పణగా తీసుకొచ్చాడు. దేవుడు ఇక్కడ కయ్యేనును అతని అర్పణను లక్ష్యపెట్టక హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. ఎందుకు కయ్యేను అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు అని మనం ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, వారు తెచ్చినటువంటి మెటీరియల్ను బట్టి కాదు, వారు తెచ్చినటువంటి పదార్థాలను బట్టి కాదు. మరి ఎందుకు హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడంటే, ప్రభునందు ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. వారు తెచ్చినటువంటి పదార్థాన్ని బట్టి దేవుడు శ్రేష్టమైన బలి అని అని చెప్పడం లేదు. ఇక్కడ దేవుడు చెబుతున్నది ఏమిటంటే, విశ్వాసమును బట్టి, వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆ విశ్వాసమునే ప్రామాణికంగా తీసుకుంటే హేబేలు విశ్వాసము గొప్పది. అందుకే హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. హేబేలు యొక్క అర్పణ విశ్వాసములతో కూడుకున్నటువంటి అర్పణ. కయ్యేను అర్పణలో విశ్వాసము అనేది లేదు అని గ్రహించాలి. ప్రభునందు ప్రియులారా, అందుకే దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్యపెట్టాడు. కయ్యేను దానికి కోపగించి తన ముఖము చిన్నబుచ్చుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మొహం ఎందుకు చిన్నబుచ్చుకున్నావో, నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా అంటున్నాడు. అంటే కయ్యేను ఏదైనా దుష్క్రియ చేశాడా?
సత్క్రియ చేయకుండా దుష్క్రియ చేశాడా కయ్యేను అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులరా, రోమపత్రిక 14 అధ్యాయం 23 వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము మూలముగా కానిదేదో అది పాపము. దేవుడికి మనం ఏ క్రియ చేసినప్పటికీ కూడా, ఏ కార్యము చేసినప్పటికీ కూడా అది మనం విశ్వాసంతో చేయాలి. విశ్వాసము లేకుండా విశ్వాసం మూలముగా మనం దేవునికి క్రియ చేయలేదనుకుంటే అదే పాపము. విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. కయ్యను అర్పించినటువంటి బలి ఎటువంటి బలి అంటే, ఆ బలిలో విశ్వాసం అనేది, అంటే ఆ అర్పణలో విశ్వాసం అనేది లేదు. విశ్వాసము మూలము కాని అర్పణ కయ్యను అర్పించాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకుంటావు. నువ్వు సత్క్రియ చేయలేదనుకో, వాకిట పాపము పొంచి ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఈ వచనాన్ని మనం గమనించాలి. సత్క్రియ మనం చెయ్యకపోతే ఇదిగో వాకిట ఏమి పొంచి ఉంటుందంటే, పాపం మనల్ని పట్టుకోవడానికి మన వాకిటే పొంచి ఉంటుంది అని చెప్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5 అధ్యాయం 16 వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుష్యులు మీ సత్క్రియలను చూసి, అంటే ఈ సమాజం మనం చేసేటువంటి సత్క్రియలు చూసి దేవుణ్ణి మహిమపరుచులాగన మన వెలుగుని దేవుడు ప్రకాశింపనీయమంటున్నాడు. అంటే దేవుడు అన్య జనుల ద్వారా అయినా సరే, మన ద్వారా అయినా సరే మహిమను ఎలా పొందుకుంటాడంటే, ఇదిగో మనం సత్క్రియ చేసినప్పుడే. మరి కయ్యను సత్క్రియ చేయలేదు, దుష్క్రియ చేశాడు. కయ్యను చేసినటువంటి దుష్క్రియ ఏమిటి అంటే, ఇదిగో అర్పణ ఏ విధంగా తీసుకొచ్చాడంటే, విశ్వాసముతో తీసుకురాలేదు, విశ్వాసము లేకుండా తీసుకొచ్చాడు. అందుకే బైబిల్ చెప్తుంది, విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. హేబేలు గురించి అయితే దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, విశ్వాసమును బట్టి హేబేలు బలర్పించాడు. ఆ విశ్వాసము కయ్యను యొక్క అర్పణలో లేదు అని దేవుడు చెబుతున్నాడు. అందుకే కయ్యను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. మన భక్తి జీవితంలో మనము పాపం నుంచి రక్షించబడాలంటే మనం చేయవలసింది కేవలం దేవుడు చెప్పినటువంటి సత్క్రియలు. సత్క్రియ చేయకపోతే మన వాకిట పాపం పొంచి ఉంటుంది. ఆ పాపము మనల్ని ఏం చేస్తుందంటే మృంగివేస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇక రెండవ సందర్భాన్ని గురించి ఆలోచిస్తే, హేబేలు చంపబడుట. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగా, ఇక్కడ కయ్యను చాలా తలబిరుసుగా అహంకారంతో సమాధానము దేవునికి చెబుతాడు. ఏమని చెప్తాడంటే, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడునా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసినదేమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అని దేవుడు కయ్యనుతో మాట్లాడాడు. దేవునికి మనలో నచ్చినది ఏమిటంటే అహంకార స్వభావం, గర్వంతో కూడుకున్నటువంటి స్వభావం. అది దేవునికి అసలుకే నచ్చదు. అందుకే
లేఖనం సెలవిస్తుంది, ఏమని సెలవిస్తుందంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించువాడు అని లేఖనం సెలవిస్తుంది. కయ్యను తప్పు చేసి కూడా ఏమీ చెయ్యలేనట్టు దేవుడికి ఎంత తల బిరుసుగా సమాధానం చెప్పాడో చూడండి. ఒకనాడు ఆదాము కూడా చేసింది అదే. ఏం చేశాడంటే, ఇదిగో నీవు నాతో పాటు ఉండుటకు ఇచ్చినటువంటి స్త్రీయే నన్ను ప్రేరేపించగా నేను తిన్నాను అని ఆదాము కూడా పశ్చాత్తాపంతో కూడినటువంటి సమాధానం కాకుండా గర్వాహంకారాలతో కూడినటువంటి సమాధానాన్ని దేవుడికి ఇచ్చాడు. ఇక్కడ కయ్యను కూడా అటువంటి సమాధానాన్నే ఇస్తున్నాడు. ఏమిటంటే, నా తమ్ముడికి నేను కావలి వాడనా అని అంటున్నాడు. ప్రభునందు ప్రియులరా, అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చేసిన పని ఏమిటి? దేవుడు సర్వ ప్రపంచాన్ని ఒక కంటి చూపులో చూడగలిగేటువంటి దేవుడు. పాతాళము కూడా అతనికి మరుగై ఉండలేదు. కానీ నీ తమ్ముడు ఎక్కడా అని ఎందుకు అడిగాడు అంటే, ఒకవేళ కయ్యేను పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ అడిగి ప్రాధేయపడతాడేమో అని కయ్యేనుకు ఒక అవకాశం దేవుడు ఇచ్చి, అందుకే నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. కానీ అవకాశాన్ని కయ్యేను సద్వినియోగం చేసుకోలేదని మనం చెప్పవచ్చు. అప్పుడు దేవుడు ఒక అవకాశం కయ్యనికి ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే, నువ్వు చేసిన పని ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలుసు. నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఒక నిర్దోషికి, లేకపోతే ఒక కపటం లేనటువంటి ఒక వ్యక్తికి, లేకపోతే దేవుని మీద ఆనుకున్నటువంటి ఒక వ్యక్తికి, ఒక నీతిమంతుడికి మనం అపకారం చేస్తే ఖచ్చితంగా ఆ అపకారానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం అనుభవించవలసిందే. అందుకే హేబేలు యొక్క రక్తము యొక్క స్వరము నాకు నేల నుండి మొరపెడుతుందని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. అంటే ప్రతి నీతిమంతుని యొక్క రక్తము, అంటే నీతిమంతుని యొక్క రక్తము నేలన చిందించబడితే ఆ రక్తం యొక్క స్వరము ఖచ్చితంగా దేవునికి మొరపెడుతుందని దైవ గ్రంథం చెబుతుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిస్తే మనం ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో శాస్త్రులని పరిసయ్యుల్ని వారికి వచ్చే శ్రమ గురించి యేసుప్రభు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన, అంటే శాస్త్రులు పరిసయ్యులు చంపలేదు, కానీ అలా నీతిమంతులు చంపినటువంటి వారికి కుమారులుగా మీరు ప్రవర్తన ఉందనే శాస్త్రులు పరిసయ్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును అని దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, ఒక నీతిమంతుడు అంటే ఎటువంటి నీతిమంతుడు అంటే దేవుని మీద ఆధారపడి దేవుడి గురించే బ్రతుకుతున్నటువంటి ఒక నీతిమంతుడి యొక్క రక్తం ఎవరు చిందించినా సరే ఆ రక్తాపరాధం ఎవరి మీదకి వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ రక్తం చిందించిన వాడి మీదకి వస్తుందని దేవుడు చెబుతున్నాడు. అందుకే హేబేలు యొక్క రక్తము యొక్క స్వరము పెట్టేటువంటి మొర విని దేవుడు కయ్యను దగ్గరికి వచ్చాడు. అంటే దేవుడి యొక్క దయ ఏ విధంగా ఉందో చూడండి కయ్యను పట్ల. అప్పటికీ ఒక అవకాశం అయితే కయ్యూనికి ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని కూడా కయ్యూను సద్వినియోగపరుచుకోలేదు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు, కానీ ఆ అవకాశాన్ని దేవుడు ఇచ్చినటువంటి అవకాశంగా భావించి మనం మారు మనసు రక్షణ పొందాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇదిగో వాక్యం సెలవిస్తుంది, ఎన్ని మార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవ్వును అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనము తప్పు చేసినప్పుడు ఆదాము స్వభావాన్ని మనం పోలి ఉండకుండా, కయ్యేని స్వభావాన్ని పోలి ఉండకుండా, ఆ తప్పుని కప్పిపెట్టుకునేలాగా కాకుండా తప్పును ఒప్పుకొని విడిచిపెట్టేవారిలా ఉంటే దేవుడి యొక్క కృపను మనం
పొందుతాం. ప్రభునందు ప్రియులారా, ఇక మూడవ అంశాన్ని మనం గమనించినట్లయితే కయ్యను శపించబడుట. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీయదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరువై ఉందువనెను. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొని నా వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగును అని చెప్పెను. ఎవడైనను కయ్యను కనుగొని అతన్ని చంపకుండా ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ప్రభునందు ప్రియులారా, హేబేలును చంపినందుకు కయ్యను పొందుకున్నటువంటి శాపం ఏమిటని ఎవరైనా మనల్ని అడిగితే మనము టక్కున చెప్పేటటువంటి సమాధానం ఏమిటంటే, ఇదిగో కయ్యను దేశదిమ్మరైపోయాడు అని మనం చెబుతాం. కానీ మనం గమనించినట్లయితే 4 విధాలుగా శపించబడ్డాడు కయ్యను. ఏ విధంగా అంటే, ఫస్ట్ దిగులు పడుచు అని దేవుడు చెప్పాడు. నువ్వు దేశదిమ్మరం అయిపోతావు. ఎలాగ దేశదిమ్మరం అయిపోతావంటే, నీ జీవితకాలం అంతా కూడా నీకేముంటుందంటే దిగులు ఉంటుంది. నువ్వు నీ జీవితకాలం అంతా కూడా దిగులు పడుతూనే ఉండి దేశదిమ్మరం అయిపోతావు అని చెప్తున్నాడు. అంటే దిగులు పడటం అనేది ఒకటి, రెండవదిగా దేశదిమ్మరమై అయిపోవడం, మూడవదిగా దేవుని సన్నిధిని కోల్పోవడం. అందుకే నీ సన్నిధి నుండి నువ్వు నన్ను ఇప్పుడు వెళ్ళగొట్టుతావు, ఎవడైనా ఒకవేళ నన్ను కనుగొని చంపుతాడేమో అని కయ్యను దేవునితో అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిని విడిచిపెడితే మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోతాం. ఇక్కడ కయ్యను కూడా ఇదిగో దేవుని సన్నిధిని విడిచిపెడితే నాకు ఏదో ఒక అపాయం వస్తుంది అని, ఎవడైనా నన్ను కనుగొని చంపేస్తాడేమో అని ఒక భయంతో దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే చూడండి, ఫస్ట్ దిగులు పడుతూ ఉండడం జీవితకాలం అంతా, రెండవదిగా దేశదిమ్మరైపోవడం, 3 దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోవడం, 4వది ధైర్యాన్ని కోల్పోవడం. ఇవి కయ్యను శాపంలో ఉన్నామని మనం గ్రహించాలి. అందుకే సామెతల గ్రంథం 28:1 ఈ విధంగా సెలవిస్తుంది, ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. మనలో నీతి అనేది ఉంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచేటువంటి దేవుని సన్నిధిలో ఉండేటువంటి ధైర్యం మనలో ఉంటుంది. మనలో నీతి లేకపోతే, మనము సత్క్రియ చేయకపోతే మనకి భయం అనేది కలుగుతుంది. ఇక్కడ కయ్యేనులో ఏమి లేదంటే నీతి లేదు. అందుకే దేవుడి సన్నిధిని విడిచిపెడితే నన్ను ఎవడన్నా కనుగొని చంపేస్తాడేమో, నా పరిస్థితి ఏంటి అని దేవుడిని అడుగుతున్నాడు. నీతిమంతులు అయితే సింహం వలె ధైర్యంగా ఉంటారని దైవ గ్రంథం సెలవిస్తుంది. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా కయ్యనుతో చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, ఎవడైనా ఒకవేళ కయ్యన్ని కనుగొని చంపితే వాడికి 7 ప్రతిదండన వస్తుంది అని చెబుతున్నాడు. అంతేకాకుండా యెహోవా దేవుడు కయ్యనుకి ఒక గుర్తు వేసి ఉన్నాడు. ఆ గుర్తు ఏమిటనేది బైబిల్ నందు స్పష్టంగా మనకి లేదు. కానీ ఒకవేళ దేవుడు చెప్పినటువంటి మాటే గుర్తుగా వేసి ఉండవచ్చు. ఏమిటంటే, ఎవడైనా ఇతన్ని చంపితే 7 ప్రతిదండన పొందుకుంటాడు అనే మాటే గుర్తుగా వేసి ఉండవచ్చు అనేది ఒక అభిప్రాయం మాత్రమని గమనించాలి. ప్రభునందు ప్రియులారా, ఇక 4వ సందర్భాన్ని మనం గమనిస్తే, శపించబడినటువంటి కయ్యను నోదు దేశంలో నివసించాడు. కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి
ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయ్యేను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. ప్రభునందు ప్రియరా, ఈ వచనం చదవగానే మనకి వచ్చేటువంటి అనుమానం ఏమిటంటే కయ్యేనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనేది మొదటి అనుమానం. రెండో అనుమానం ఏంటంటే నోదు అనే దేశం ఏ విధంగా ఏర్పడింది, ఆ దేశానికి ఆ పేరు ఎలా పెట్టబడింది అనే ఈ రెండు అనుమానాలు మనకి కలుగుతాయి. ప్రభునందు ప్రియులారా, అప్పటికి భూమి మీద ఆదాము, అవ్వ, హేబేలు, కయ్యేను ఉన్నట్టే, అంటే హేబేలు చనిపోయాడు అనుకోండి, ఆదాము, అవ్వ, కయ్యేనే ఉన్నట్టే మనం అనుకుంటాం. కానీ ఆదాము యొక్క సంతతి అప్పటికే భూమి మీద విస్తరించింది. ఎందుకంటే ఆదాము యొక్క లేకపోతే మొదటి మనుషుల యొక్క వయస్సు ఇంచుమించు 1000 సంవత్సరాలుగా వరకు ఉండేది అనేది దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మరి ఈ క్రమంలో కయ్యిన్ను, హేబేలును కనిన తర్వాత, షేతును కనిన తర్వాత ఈ ఆదాములు, అవ్వలు ఆ మధ్యలో ఇంకా కుమారులను, కుమార్తెలను కని ఉండవచ్చు. వాళ్ళే భూమి మీద విస్తరించి ఉండవచ్చు. ఈ ఆదాము, అవ్వకు కలిగినటువంటి సంతానంలోని ఒక స్త్రీనే కయ్యేను వివాహం చేసుకుని ఉండవచ్చు. ఇక నోదు దేశం అనేది ఏ విధంగా ఏర్పడిందంటే, ప్రభునందు ప్రియులారా, అప్పటికి దేశానికి ఆ పేరు లేకపోయి ఉండవచ్చు. నోదు అనే పేరు లేకపోయి ఉండవచ్చు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంలో ఏదైనా తోటను సేద్యపరచుటకు ఒక నది 4 భాగాలుగా చీలి ఆ నదుల పేర్లు ఇవ్వబడ్డాయి. హవీలా దేశమందు పారేటువంటి ఒక నది, ఆ హవీలా దేశమందు బంగారము దొరుకుతుందని, అక్కడ బోలము శ్రేష్టమైనదని రాయబడి ఉంది. అంటే ఆ పేర్లన్నీ కూడా ఎప్పుడు పెట్టబడ్డాయి అంటే అప్పుడు పెట్టబడలేదు. మరి ఈ పేర్లన్నీ ఎప్పుడు పెట్టబడ్డాయి అంటే, ప్రభునందు ప్రియులరా, ఈ పంచకాండాలని అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండాన్ని రచించింది ఎవరు అంటే మోషే. మోషే కాలానికి ఆ ప్రదేశాలన్నీ కూడా ఆ పేర్లతో పిలువబడుతున్నాయి. కాబట్టి ఆ ప్రదేశాల పేర్లు ఆ విధంగా మోషే పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల గ్రంథస్థం చేశాడు. ఈ సత్యాన్ని మనం గుర్తెరగవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పటికి యూఫ్రటీసు నదికి యూఫ్రటీసు నది అని పేరు పెట్టబడలేదు. ఆ పేరు పెట్టబడింది తరువాత, అంటే మోషే కాలానికి వచ్చినప్పటికీ ఆ పేర్లతో ఆ నది పిలువబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు కయ్యేను తన భార్య వలన కలిగినటువంటి సంతానమైనటువంటి హానోకు పేరు మీదుగా ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుడు పేరును పెట్టాడు. హానోకు అని పేరు పెట్టాడు. హానోకు యొక్క సంతానం ఎవరంటే ఏరాదు. ఏరాదు యొక్క సంతానం ఎవరంటే మహూయాయేలు. మహూయాయేలు యొక్క సంతానం ఎవరంటే మతూషాయేలు. మతూషాయేలు యొక్క సంతానం ఎవరంటే లేమెకు. అంటే కయ్యేను యొక్క వంశావళి గురించి దేవుడు ఇక్కడ మనకి చెబుతున్నాడు. ఈ విధంగా లేమెకు వద్దకు వచ్చేటప్పటికి లేమెకు అనే వ్యక్తి చేసినటువంటి పని ఏమిటంటే దేవుడి యొక్క సంకల్పానికి విరుద్ధంగా పనిచేశాడు. ఏమిటి దేవుడి యొక్క సంకల్పానికి విరుద్ధంగా పనిచేశాడంటే, దేవుడు ఒక పురుషుడికి ఒక స్త్రీనే ఏర్పాటు చేశాడు. ఆదాము కొరకు దేవుడు ఒక స్త్రీనే ఏర్పాటు చేశాడు, కానీ 2 స్త్రీలను 3 స్త్రీలను ఏర్పాటు చేయలేదు. కొత్త నిబంధన కూడా ఒక పురుషునికి ఒకటే భార్య ఉండవాలని అని చెబుతుంది. కానీ ఇక్కడ కయ్యేను సంతానం నుంచి వచ్చినటువంటి లేమెకు 2 భార్యలను పెండ్లి చేసుకున్నట్టు మనం గమనించవచ్చు. అంటే లేమెకు దేవుడి యొక్క సంకల్పానికి విరుద్ధంగా పనిచేసినటువంటి వ్యక్తి అని మనం చెప్పవచ్చు. మరి ఈ లేమెకు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నాడంటే ఆదా మరియు సిల్లా అనే 2 చేసుకున్నాడు. ఈ ఆదా నుండి లేమెకుకు కలిగినటువంటి సంతానం ఎవరంటే యోబాలు.
ఈ యోబాలు అనే ఈ మనిషి ఏం చేసేవాడంటే పశుపాలన చేస్తూ గుడారాల్లో నివసిస్తూ గుడారంలో నివసించే వారందరికీ కూడా మూల పురుషుడై ఉన్నాడు. లేమేకు ఆదా ద్వారా పొందుకున్నటువంటి మరొక మనుషుడు ఎవరంటే యోబాలు యొక్క సహోదరుడు ఎవరంటే యాబాలు యొక్క సహోదరుడు ఎవరంటే యోబాలు. యాబాలు పశువుల కాపరి మరియు గుడారంలో నివసించేవాడు. గుడారంలో నివసించే వారందరికీ కూడా మూల పురుషుడు ఎవరంటే యాబాలు. మరి యోబాలు ఎవరంటే సితారాను సానికను వాడుక చేయవారందరికీ కూడా మూల పురుషుడు. ఈ యోబాలు యాబాలు ఇద్దరు ఎవరు యొక్క సంతానం అంటే ఇదిగో లేమేకు ఇద్దరు భార్యలను చేసుకున్నాడు కదా, అందులో ఒకరితైనటువంటి ఆదా సంతానం. మరి సిల్లా యొక్క సంతానం ఎవరు అని ఆలోచిస్తే తుబల్కాయిను అనేవాడు లేమేకు యొక్క రెండవ భార్య అయినటువంటి సిల్లా యొక్క కుమారుడు. ఇతడు రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను చేయువాడు. అంటే లోహయుగం అనేది ఈ కాలంలోనే మొట్టమొదటిగా ఉన్న యుగం ఏమిటంటే రాతి యుగం. రాతి పనిముట్లను ఆది మానవుడు వాడేవాడే మనం చరిత్రలో చదువుకున్నాం. తర్వాత లోహ యుగంలోకి వచ్చాడు. ఆ లోహయుగం ఎప్పుడు మొదలైందంటే ఇదిగో లేమేకు ఇద్దరు భార్యలను చేసుకున్నాడు. అందులో సిల్లా కుమారుడైనటువంటి తుబల్కాయిను కాలంలో రాగి పనిముట్లను ఇనప పనిముట్లను అతడు చేసేవాడు అన్నట్టు మనకి కనబడుతుంది. ఈ తుబల్కా యొక్క సహోదరు పేరు ఎవరు అంటే నయమా. ఈ విధంగా లేమేకు అంటే కయ్యేను నుండి వచ్చినటువంటి లేమేకు సంతానం గురించి ఈ 4వ అధ్యాయంలో వివరించబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, ఒకసారి మనం కయ్యేను సంతానం లేకపోతే కయ్యేను వంశావళి గురించి ఆలోచిస్తే కయ్యేను కుమారుడు హానోకు అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడితో నడిచిన హానోకు కాదు. కయ్యేను కుమారుడు పేరు హానోకు కుమారుడు పేరు ఏరాదు కుమారుడు పేరు మొహయేలు కుమారుడు పేరు మతూషయేలు కుమారుడు పేరు లేమేకు. ఈ లేమేకు ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. దానిలో ఒక భార్య పేరు ఆదా. ఈ లేమేకు ఆదాకు పుట్టిన వారు ఎవరంటే యాబాలు మరియు యోబాలు అనేవారు. మరి సిల్లాకు పుట్టినవారు అంటే లేమేకు పుట్టినవారు ఎవరు అంటే తుబల్కాయిను మరియు నయమా. ఇది కయ్యేను యొక్క సంతానమై ఉన్నది అని మనం గమనించినటువంటి వారమే ఉన్నాం. ఇక్కడ లేమేకు తన ఇద్దరు భార్యలను ఒకసారి పిలిచి ఏమంటున్నాడంటే, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లేమేకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పొడుచువాడిని చంపితిని. అంటే లేమేకును ఎవరో గాయపరిచారు, లేమేకును ఎవరో దెబ్బ కొట్టారు. అందుకే లేమేకు కోపంతో అతన్ని కొట్టినందుకు ఆ పొడుచువాడు చనిపోయాడు. అందుకు అతడు తనకు తాను ఏమని చెప్పుకుంటున్నాడంటే, ఇదిగో కయ్యేనును కొట్టినందుకు, లేకపోతే కయ్యేను కోసం వచ్చింది కదా, ఒకవేళ ఎవడైనా సరే కయ్యేను కనుగొని కయ్యేను చంపుటకు ప్రయత్నిస్తే వాడికి 7 ప్రతిదండన వస్తుందని దేవుడు చెప్పాడు కదా. అదేవిధంగా ఒక పడుచువాడిని కొట్టి చంపినందుకు నా మీద ఎవరైనా ప్రతీకారం తీర్చుకుంటే వారికి 70 వస్తుందని లేమేకు చెబుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి లేమేకు చేసినటువంటి పని న్యాయమైనదో అన్యాయమైనదో మనకైతే తెలియదు, కానీ లేమేకు తన ఇద్దరు భార్యల గురిను పిలిచి ఒకనాడు ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఇక మనం ఆలోచిస్తే 6వ అంశంగా షేతు యొక్క జననం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యేను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరో యొక్క సంతానమును
నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టింది. మరియు షేతుకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అంటే హేబేలు చనిపోయాడు, కయ్యను దేశదిమ్మరైపోయాడు. కయ్యను చంపినటువంటి హేబేలుకు ప్రతిగా దేవుడు ఆదాము అవ్వలకి ఎవరినిచ్చాడంటే షేతునిచ్చాడు అని అవ్వ చెబుతుంది. మరి ఈ షేతు యొక్క కుమారుడు ఎవరంటే ఎనోషు. ఈ ఎనోషును మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఎందుకంటే ఎనోషు పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందంటే ఇదిగో ఈ ఎనోషు పుట్టినప్పుడు దగ్గర నుంచి కూడా యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనదని చివరి వచనమైనటువంటి 26వ వచనం మనకి తెలియజేస్తుంది. కాబట్టి యెహోవా నామమున ప్రార్థన చేయుట ఎప్పుడు ఆరంభమైందంటే ఇదిగో షేతు కుమారుడైనటువంటి ఎనోషు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయడం అనేది ప్రారంభమైందని మనకి ఈ 4వ అధ్యాయం తెలియజేస్తుంది. అందరికీ వందనాలు.